ఎట్లైనా చేయిస్తారు, అరెస్ట్లైనా చేయిస్తారు, ఎంతటికైనా దిగజారుతుంది బీజేపీ పార్టీ అని మళ్ళీ మళ్ళీ రుజువు అయింది. స్వేచ్ఛ అనేది లేకపోగా ప్రభుత్వ సంస్థలను ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్లనైనా, మీడియాలనైనా, ఎలక్షన్ కమిషన్ అయినా కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది బీజేపీ పార్టీ, మోడీ. మరి దీన్ని రాజ్యాంగం, భారత రాజ్యాంగం అంటారా, లేకపోతే బీజేపీ పార్టీ రాజ్యాంగం అనాలా? అలాగే భారత రాజ్యాంగం ఫెడరలిజం అని చెప్తుంటే భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా బీజేపీ రాజ్యాంగంలో మాత్రం సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, మొత్తం పవర్ మోడీ గారి చేతుల్లోనే ఉండాలి. చిన్న చిన్న రాష్ట్రాలు అన్నీ కలిపి ఒక మహా దేశమని భారత రాజ్యాంగం చెప్తుంటే చిన్న చిన్న రాష్ట్రాలకు, మరి ముఖ్యంగా వాళ్ళ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలకు బీజేపీ పార్టీ చాలా అన్యాయం చేస్తుంది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి అసలు రాష్ట్రాలకు హక్కులే లేనట్టు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కు అయినప్పటికీ కూడా 10 సంవత్సరాల క్రితం ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు 10 సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఒక ప్రత్యేక హోదానే కాదు, విభజన హామీలో ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు మోడీ గారు. అంటే దానికి కారణం వాళ్ళు అనుసరిస్తున్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగమే. ఎందుకంటే వాళ్ళకు ఈ రాజ్యాంగం పట్ల గౌరవం లేదు కాబట్టి. లౌకికవాదం అని భారత రాజ్యాంగం చెప్తుంటే, సెక్యులరిజం అని భారత రాజ్యాంగం చెప్తుంటే మోడీ గారికి అది అర్థమే కాలేదు. బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్కి ఇది ఎప్పుడూ అర్థం కాలేదు. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగార్చుకోవాలి. ఇదే చేస్తుంది బీజేపీ పార్టీ. ఇదే మోడీ గారికైనా, ఆర్ఎస్ఎస్కైనా, బీజేపీకైనా అర్థమైన భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం. ఉత్తరప్రదేశ్లో అయితేనేమి, ఒక గుజరాత్లో అయితేనేమి, లేక మణిపూర్లో అయితేనేమి మైనారిటీలకు అసలు స్వేచ్ఛే లేదు. ఇంతమందిని ఊచకోత చేశారు అంటే దానికి కారణం లౌకికవాదమే ఉండకూడదు అని మోడీ గారు, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర, వాళ్ళు చేస్తున్న, అమలు పరుస్తున్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం. సమానత్వం అని భారత రాజ్యాంగం చెప్తుంటే అసలు మామూలు ప్రజలు గురించి ఆలోచనే చేయని పార్టీ బీజేపీ పార్టీ, మోడీ అయినా వాళ్ళు అనుసరిస్తున్నది సమానత్వాన్ని కాదు. కొంతమంది చేతుల్లోనే మొత్తం డబ్బంతా ఉండాలి, వాళ్లకు చెందిన వ్యాపారస్తుల చేతుల్లోనే అన్ని వ్యాపారాలు ఉండాలి. అదాని వాళ్ళ మనిషి కాబట్టి వాళ్ళు అదానిని 10 సంవత్సరాలలోనే ఆకాశానికి ఎత్తేయచ్చు. అదాని ఏ తప్పులు చేసినా ఒక్క ఎంక్వైరీ కూడా ఉండదు, ఏ అరెస్టులు ఉండవు. ఆఖరికి FBI వాళ్ళైనా, అమెరికా వాళ్ళైనా అదాని దోషి అని ఆధారాలతో చూపినా కూడా ఒక్క ఎంక్వైరీ కూడా చేయరు. ఇది బీజేపీ పార్టీ అనుసరిస్తున్న వాళ్ళ రాజ్యాంగం. ఈక్వాలిటీ అన్న పదానికి అర్థమే లేదు. సామాజిక న్యాయం అని మన రాజ్యాంగం చెప్తుంటే సామాజిక న్యాయం కాదు కదా. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అసలు మనుషులుగానే చూడదు భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్. ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూస్తారు, ఓట్ల కోసం వాడుకుంటారు. కనీసం ఇప్పటికైనా ఆ వర్గాలకు న్యాయం చేయాలి అని, కులగణన జరగాలి అని కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా ఇప్పటికీ కూడా ఆ వైపు అడుగులు వేయటం లేదు. అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న వాళ్ళ రాజ్యాంగం. మళ్ళీ డిమాండ్ చేస్తుంది మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, కుల గణన జరగాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ కులంలో ఎంతమంది ఉన్నారో తెలియకపోతే, కుల గణన జరగకపోతే అసలు ఏ వర్గానికైనా, ఏ సామాజిక వర్గానికైనా, ఏ కులానికైనా వాళ్ళకు అందాల్సిన వెల్ఫేర్ స్కీమ్లు అయితేనేమి, లేకపోతే వాళ్ళకు అందాల్సిన
ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయితేనేమి, లేకపోతే వాళ్ళకి కలిగించాల్సిన రిప్రజెంటేషన్, లెజిస్లేచర్స్లో కలిగించాల్సిన రిప్రజెంటేషన్స్ అయితేనేమి, ఇవన్నీ అసాధ్యం కాబట్టి కులగణన అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కానీ దానికి కూడా ఒప్పుకోవడం లేదు బీజేపీ పార్టీ. ఎందుకంటే వాళ్ళకి వర్గాల మీద సామాజిక న్యాయం చేయాలన్న ఉద్దేశమే లేదు బీజేపీ పార్టీ. కానీ మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు రాహుల్ గాంధీ గారి వెనకాల మేమందరం ఉన్నాం. ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ప్రాణాలు ఇయ్యడానికైనా సిద్ధం. మేమందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ భారత రాజ్యాంగం కోసం, దీన్ని పరిరక్షించడం కోసం మా నాయకుడు రాహుల్ పడుతుందని, హిడెన్ కాస్ట్లు అన్నీ కలుపుకుంటే ₹2.49 కాదు ₹5 వరకు చేరుతుందని ఒక అంచనా ఉంది. మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోయే ఎలక్ట్రిసిటీ బిల్లు భారం ఎంత? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపపోతున్నారు? ఒక ప్రభుత్వము ఎక్కువ ధరకు కరెంటు కొనుగోలు చేయాలి అని పవర్ సప్లై అగ్రిమెంట్లు చేసుకుంది అంటే దానికి అర్థం ఎక్కువ చెల్లించేది ఎవరు? ప్రజలు కాదా? డిస్కామ్లేమో ఎలక్ట్రిసిటీ సప్లై చేసిన తర్వాత బిల్లులు వసూలు చేసేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి. మరి అలాంటప్పుడు ఈ భారం అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన మోపడం కాదా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎందుకని ఇంతవరకు కూడా అటు కేంద్ర ప్రభుత్వమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వమైనా ఒక్క ఎంక్వైరీకి కూడా ఎందుకు కమిషన్ చేయలేదు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ అవినీతి బయటపడింది తో సహా ఈ ఏజెన్సీలన్నీ అక్కడ అన్ని సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్కు వాళ్ళు రెడీ అవుతున్నారు. అక్కడేమో ఇంత ఆధారాలు సాక్ష్యాలు ఉండి వాళ్ళు ట్రయల్ కూడా రెడీ అవుతుంటే ఇక్కడ మనం కనీసం అవినీతి జరిగింది అని మాట్లాడడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయంటే ఎందుకు అని అడుగుతున్నాం. ఈరోజు కేవలం చంద్రబాబు గారు బీజేపీతో కూటమి కట్టారు కాబట్టి, అదాని బీజేపీ మనిషి కాబట్టి ఈరోజు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అంటే ఇక మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అన్న నమ్మకం మీరు ప్రజలకు ఎలా కలిగిస్తారు? మీ మూడును చూస్తుంటే మీరు కనీసం అదాని అన్న పేరును కూడా ఉచ్చరించడానికి మీరు భయపడుతున్నారు అంటే ఇక మీరు ఈ అవినీతి మీద ఏ యాక్షన్ తీసుకుంటారు అని ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారు? అసలు మీరు యాక్షను ఎంక్వైరీయే చేయకపోతే, యాక్షనే తీసుకోకపోతే ఇక ఈ డీలు క్యాన్సిల్ అవుతుంది అన్న నమ్మకం ప్రజలకు ఎలా కలుగుతుంది? ఈ డీలు